ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే నవగ్రహ మంటపంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం. ఈరోజు తిథి మార్గశిర బహుళ షష్ఠి, తెల్లవారుజామున 3:58 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రారంభం. నక్షత్రం చిత్త, తెల్లవారుజామున 3:48 వరకు. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి కుజులు మకర రాశిలోను, బుధ శుక్ర రాహువు కుంభంలోను, శని మీన రాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ అజాగ్రత్త వలన ఆర్థికంగా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడులు, దీంతో పాటుగా నూతన గృహ సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు, వీరికి మాత్రం ఓర్పు, నేర్పు, సహనంతో నెమ్మదిగా వీరు పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల వైపు దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎక్కువగా అనుకున్న పనులన్నిట్లోనూ కూడా మీరు ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. మేషరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. నూతన వస్తువాహనాల గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు మీకు అనుకూలిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలు, మీరు ప్రతి పనిలోనూ జాగ్రత్త పాటించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క ఆలోచనల వలన మీరు నూతన ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పుణ్యకార్యాల వైపు ఆసక్తిని కనబరుస్తారు. వృషభ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారిని పూజించటము, అలాగే స్వామివారి అర్చన మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులు అధిక శ్రమకి గురయ్యే అవకాశం అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో తగిన జాగ్రత్తలు పాటించాలి. మీ సంతానము, వారి అభివృద్ధి గురించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా ముఖ్యంగా మీరు గనక నూతన వస్తువాహనాల గురించి ప్రయత్నం చేస్తున్నా, లేదా నూతన పెట్టుబడుల వైపు మీరు ఆసక్తిని కనబరుస్తున్నా అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మిథున రాశి వారికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది ఉంటుంది. ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి మీరు శ్రమిస్తూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు.
ఆలోచనలు పరిపరి విధాలుగా ఉండే అవకాశం ఉంది కనుక మీ ఆలోచనలకు సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఇక మిథున రాశి వారు ఈరోజు మహావిష్ణు స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థిక పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నిస్తుంటే అందులో మీకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటుగా హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకి మీరు ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది కనుక జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వాయిదా పడటం కానీ లేదా మీరు ఆశించినట్టుగా పనులు ముందుకు సాగకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, పనులలో జాప్యము, దీంతో పాటుగా మానసికంగా ప్రశాంతత లోపించటం అనేది మీలో గోచరిస్తూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వీరి కుటుంబంలో నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం చేయటంతో పాటుగా కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా మీకు హఠాత్తుగా మార్పులు లాంటివి ఉండటం వలన ఆర్థికంగా పురోగతి అనేది కూడా మీకు సూచిస్తూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి గోచరించే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మీ కుటుంబ సభ్యులకి సంబంధించి అనేక విషయాలలో మీరు వారితోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే వీరికి పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటుగా ఆర్థికంగా కూడా ఈ రోజు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు భజగోవింద స్తోత్రాన్ని చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉండి పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అనేక పనులు ఏవైతే మీరు పూర్తవుతాయని ఆశిస్తూ ఉంటారో ఆ పనులలో జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మీరు కనుక ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేయాలనుకుంటున్నా మీరు మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి కూడా మీరు సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండటంతో పాటు మానసికంగా ప్రశాంతత అనేది కూడా లోపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలు ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా ఒత్తిడికి గురి కావటం వలన మానసికంగా ప్రశాంతత అనేది కూడా తగ్గే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వీరి కుటుంబంలో నూతన వస్తువాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో మీకు వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఆశించినట్టుగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి.
ఇక ఖర్చులు అధికంగా ఉండటం సంతానానికి సంబంధించి లేదా వారి పేరు మీద మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. మీరు కనుక నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నా అవి ఈ రోజు మాత్రం మీకు ఫలితం అనేది ఎక్కువగా దక్కే అవకాశాలు గోచరించటం లేదు. ఇక కుటుంబాల్లో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి లేదా శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో ఎటువంటి ఇబ్బంది అనేది కనిపించకపోయినా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మాత్రం మీకు కొంత మానసిక ప్రశాంతత అనేది లోపిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు, హఠాత్తుగా మీరు చేస్తున్న ప్రాజెక్టులు లాంటివి పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీనివలన ఉద్యోగస్తులు కొంత మానసికంగా ప్రశాంతతను కోల్పోయే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. ఖర్చులు కూడా కొంతవరకు మీకు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు అనుకున్న విధంగా మీ వ్యాపారాభివృద్ధి కోసం అనేక మార్గాన్వేషణ కూడా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న శారీరకపరమైన ఇబ్బందుల వలన కొంతవరకు మీకు వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి అనవసరపు తగువులు ఉండే అవకాశం కనపడుతూ ఉంటుంది. మానసికంగా ఎక్కువగా మీరు కృంగిపోయే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వృత్తిపరంగా శ్రమ అధికంగా ఉండే అవకాశాలతో పాటు అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆశించిన దానికంటే కూడా తక్కువ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి ఖర్చులు అధికంగా ఉండటం, అనారోగ్య సంబంధంగా మీరు మందులు లాంటివి వాడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం కనపడుతోంది కనుక తగిన విధంగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. కుటుంబంలో నూతన వస్తు వాహనాలు అమ్మే అవకాశం గోచరిస్తోంది. ఖర్చులు కూడా అధిగమించేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వృత్తిపరంగా మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగయ్యే ఫలితాలు మీకు కనపడుతున్నాయి. ఆర్థికంగా మీ అవసరాలకు తగినట్టుగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మకర రాశికి చెందిన స్త్రీలకి మాత్రం కుటుంబ సభ్యులతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందుల్ని మీరు అధిగమిస్తారు. మీ మాట నలుగురిలోనూ చెల్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా మార్పులు అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే మీరు గనక నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో మీకు కొంత ఆలస్యం లాంటిది ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆశించిన దానికంటే కూడా ఖర్చులు అధికంగా ఉండటం, దీంతో పాటు పోటీ ఎక్కువగా ఉండటం, అలాగే ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని మీరు సమర్థించుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరికి పట్టు విడుపు అవసరము, అనారోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి తగువులు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణాలు అధికంగా ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా పట్టు విడుపు అనేది చూపించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. మీ యొక్క సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా మీ ఆర్థిక పరిస్థితులలో మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.